హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. మామూలుగా పూరీలు అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరండి, అందరికీ ఫేవరెట్ అని చెప్తూ ఉంటారు. అందుకే నేనైతే ఈరోజు పూరి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది కూడా పెసర్లతో ప్రిపేర్ చేసుకుందామండి. పెసర్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా బాగా పుష్కలంగా ఉండడం వల్ల ఎన్ని తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. డైట్లో ఉన్నవారికి, అలాగే వెయిట్ లాస్లో ఉన్నవారికి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిదండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. లాస్ట్ వీడియోలో జొన్న పిండితో షేర్ చేశాను కదా, వీడియో కనుక చూడకుంటే ఒక్కసారి విజిట్ ఇచ్చి చూడండి. ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ముందుగా పెసలను అయితే ఈ విధంగా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టాను. వీటిని ఇప్పుడు ఒక కప్పు తీసుకుందాం. ఈ విధంగా ఒక కప్పు పెసలని మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోనే ఒక 2 పచ్చిమిర్చిలు అయితే వేసుకుందాం. 4 వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసి వేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఒక 2-3 టీ స్పూన్లనే వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి మళ్ళీ. అలాగే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పలుకు అనేది ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, ఒక 2-3 టీ స్పూన్లంతా బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పెసర్ల పేస్ట్ని అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తానికి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనకి వాటర్ అనేది ఏం అవసరం లేదండి. ఈ పెసలను మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని తడికే పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మెత్తగా అనిపిస్తే కూడా ఇంకొంచెం పొడి పిండి వేసుకొని మిక్సీ కలుపుకోవాలన్నట్టు. పూరి పిండిలాగా బాగా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండేలాగా చూసుకోకండి. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. చూడండి, ఒక 5-10 నిమిషాల కల్లా ఈ విధంగా పిండి బాగా రవ్వ అనేది మనకి సాఫ్ట్గా నానుతుంది అన్నట్టు, అందుకే రెస్ట్కి పెడతాం అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా 2 భాగాలుగా సపరేట్ చేసేసుకుందాం. ఈ విధంగా 2 భాగాలుగా సపరేట్ చేసేసుకొని పొడిపిండి వేసుకొని మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా సపరేట్గా చేయట్లేదండి, పెద్దగా చేసి పూరిలాగా అయితే సపరేట్ కట్ చేసుకుంటాను అన్నట్టు. ఒక బౌల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నట్టు. ఈ విధంగా పొడిపిండి వేసుకుంటూ బాగా పెద్దగా చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకొని, ఇంకా నేను ఇక్కడ ఒక బాక్స్ క్యాప్ అయితే తీసుకున్నానండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ఉండల్లాగా చేసుకొని సపరేట్గా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా త్వరగా అవుతాయి, అలాగే అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నట్టు. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు పిల్లలకైతే చాలా బాగా లైక్ చేస్తారండి, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత లైట్గా పైన ఆయిల్ ఈ విధంగా వేసారంటే పొంగుతూ వస్తాయండి. వేసిన ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నారంటే ఈ విధంగానే పొంగుతూ వస్తాయన్నట్టు అన్నీ ప్రతి ఒక్కటి కూడా. చూడండి, ఎంత బాగా పొంగుతూ వచ్చింది కదా. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని కూడా ఇటు సైడ్ కూడా బాగా ఎర్రగా కాలేలాగా కాల్చుకోవాలన్నట్టు, బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నట్టు. మనకి కాల్చే టైంలో కొద్దిగా మీకు హార్డ్గా అనిపించినా కూడా తర్వాత బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. చూడండి, ఎంత బాగా ప్లఫీగా వచ్చాయి కదా, మనకి మైదా పిండితో ప్రిపేర్ చేసినట్టే పొంగుతూ వచ్చాయి. చూడండి, రెండోది కూడా కాల్చి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసిన వెంటనే కదపొద్దన్నట్టు, వేసాక ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత లైట్గా పైన ఆయిల్ వేసామంటే ఈ విధంగా బాగా పొంగుతూ వస్తుంది అన్నట్టు. అన్నీ ఇదే విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాను. మనకి ఆయిల్ కూడా కనిపించట్లేదు. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి కర్రీ కూడా అవసరం లేదండి, అలాగే తినేయచ్చు. స్నాక్స్ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి పూరి కర్రీనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం ఇందులో అన్నీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మసాలాలాగా వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా. ఈ విధంగా
పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. అలాగే షుగర్ ఉన్నవారికి కూడా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు అన్నట్టు. డైట్లో ఉన్నవారు అలాగే వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా చాలా ఈజీగా తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదన్నట్టు. మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.